హాయ్ ఫ్రెండ్స్. ఎస్ సరస్వతి వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా. ఆవిడ యాక్షన్ పాత్రలకి పెట్టింది పేరు. పందెం కోడి దగ్గర నుంచి వీరసింహారెడ్డి వరకు ఫెరోషియస్ పాత్రలో బాగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆవిడ తొలిసారిగా మెగాఫోన్ పట్టుకొని దర్శకురాలిగా తీసిన తొలి చిత్రం. తొలి సినిమాయే చిన్న చిన్న వివాదాలతో, రైటర్తో కొన్ని గొడవలతో పర్వాలేదనిపించేలాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి అంతగా పబ్లిసిటీ లేకపోయినా కొంతమంది జనాలైనా ఆకట్టుకుంది. సినిమాలో పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు. యాక్చువల్గా సినిమాలో ఉంది, అది రివీల్ చేయకుండా పబ్లిసిటీకి వాడుకోకుండా పెద్ద తప్పు చేశారు. పోన్లేండి, చేశారు, ఏదో ఒకటి రిలీజ్ చేశారు. సినిమా మంచి కాన్సెప్ట్, చిన్న సినిమా అద్భుతం అని చెప్తే బాగుంటుంది కదా అనుకొని థియేటర్కి వెళ్ళా. కథ మాత్రం సాయి మాధవ్ బుర్రా, ఆయన చాలా సూపర్ రచయిత, గొప్ప రచయిత అంటారు. నాకైతే ఆయన రచనలో అద్భుతమైన చమక్కులు కానీ, సూపర్ అనిపించే ట్విస్టులు కానీ ఎక్కడ కనపడలా. ఆయన కథ రాశారంటే నాకు సగం ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. చక్కగా థియేటర్కి వెళ్ళా. వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా చేసిందో ఆయన లేడీస్ని ఎంకరేజ్ చేయాలి కదా, ఫస్ట్ టైం కదా అని థియేటర్కి వెళ్ళా. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన కూతురు స్కూల్లో దిగబెట్టిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని లక్ష్మి అనే నర్స్ స్కూల్ చుట్టూ తిరిగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తన కూతురు రేప్కి గురైందని, కొంతమంది రేప్ చేసి చంపేశారని, ఆ అమ్మాయిని నేనే పాతి పెట్టుకున్నానని ఇలా చెప్పి కోర్టులో కేసు వేస్తుంది. ఆ కేసుకి సాక్ష్యాలు లేక ఎవరు తీసుకోరు. అలాంటప్పుడే మహానుభావుడు ప్రకాష్ రాజ్, ఆయన ఒక లాయరు, రామానుజం, ఆయన తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమాత్రం సాక్ష్యాలు లేకుండా తెగమగ పడుతూ లక్ష్మి చెప్తున్న మాటలన్నీ అటు ఇటు మారడం ఇవన్నీ గమనించి ఆ కేసు వదిలేస్తాడు రామానుజం. ఆ తర్వాత లక్ష్మి ముగ్గురిని హత్య చేస్తుంది. వాళ్ళని ఎందుకు హత్య చేసింది ఇవన్నీ కనుక్కోవాలనుకున్న తరుణంలో లాయర్ రామానుజాన్ని